ఇప్పుడే కష్టపడి ఓ వేటగాడిలా మారు. లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు నువ్వొక వేటగా మిగిలిపోతావు. కొంచెం కాదు, సగం కాదు. ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలవాలంటే 100% ఎఫర్ట్ పెట్టు. ఇప్పుడు నీ బద్ధకం నీకు ఆనందాన్ని, సుఖాన్ని ఇవ్వవచ్చుగాక. కానీ నీ డిసిప్లైన్ నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు కానుకగా ఇస్తుంది. అందుకే బద్ధకాన్ని విడిచిపెట్టి ఒళ్ళు వంచు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, మరెన్ని నష్టాలు కలిగినా సఫర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నోడికే జీవితం ఎన్నో విలువైన కానుకల్ని అందిస్తుంది. మరెన్నో విజయాల్ని సమకూర్చి పెడుతుంది. ఒక వీరుడు తన దగ్గర లేని దాని గురించి అస్సలు బాధపడడు. ఉన్నది కొంచెమైనా దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ తన లక్ష్యం వైపు నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటాడు. వీలైనంతగా ఇప్పుడే కష్టపడు, లేకపోతే రేపు పేదవాడిగా బ్రతకడానికి సిద్ధపడు. నువ్వు సరిగ్గా ఫోకస్ పెట్టలేకపోతున్నావు అంటే నీ బ్రెయిన్ను క్లీన్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని అర్థం. జీవితంలో దేనికి భయపడకు, ఒక్కదానికి తప్ప. అదేంటంటే డైలీ నీ గోల్ కోసం నువ్వు 100% వర్క్ చేయకపోతే మాత్రం నువ్వు ఖచ్చితంగా భయపడాలి. ప్రయత్నించు, నిరంతరం ప్రయత్నించు. ఏది ఏమైనా సరే నీ ప్రయత్నాన్ని అసలు విడిచిపెట్టకు. నువ్వు సాధించడానికే పుట్టావు, అంతేకాని మధ్యలో గివప్ ఇవ్వడానికి మాత్రం కాదు. ఈ ప్రపంచం నీకు అర్థం కావాలంటే 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఓ గంట రిచ్ రిలేటివ్స్ మధ్యలో కూర్చో. అప్పుడు నీకు అర్థమవుతుంది డిస్రెస్పెక్ట్ అంటే ఏంటో, నువ్వు ఏం సాధించాలో. ఈ రెండూ నీకు క్లారిటీ వచ్చేస్తాయి. నీవు నీ మూడ్కి బానిసగా ఉండకు, నీ గోల్కి బానిసగా ఉండు. జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అస్సలు భయపడకు. అవి ఎప్పుడూ ఎల్లకాలం అలాగే ఉండవు. ఎటువంటి దారుణమైన పరిస్థితులైనా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు. రోజూ నీకు అద్దంలో కనిపించే వాడికి చెప్పు, ఇంతకాలం టైం వేస్ట్ చేసింది చాలు అని. ఇక సింహంలా బరిలోకి దూకి వేటాడమని. జీవితం నలిగిపోతున్న సమయాన కూడా నువ్వు నమ్మకంగా నిలబడగలిగితే సగం గెలిచినట్టే. నీ జీవితంలో నువ్వు వీక్గా ఉంటే నీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ స్ట్రాంగ్గానే అనిపిస్తాయి. లాస్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా నాశనం చేశావో బాగా గుర్తుకు తెచ్చుకో. కానీ ఇంకొక అవకాశం నీ ముందుంది. ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేజార్చుకోకు. నీవు గెలిచేంత వరకు అందరికీ దూరంగా ఉండు. అందాక నీ గోల్కు దగ్గరగా ఉండు. నీ జీవితం సాధారణంగా, అతి సాధారణంగానే మొదలవచ్చు. కానీ ముగింపు మాత్రం గొప్పగా, అతి గొప్పగా ఉండాలి. నీ బద్ధకాన్ని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ ఓడించలేకపోతే నువ్వు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటావు. జీవితంలో దేన్నైనా సాధించాలి అనుకునేవాడు ఎప్పుడూ ఎన్నడూ సాకులు చెప్పడు. సాకులు చెబుతూ ఉండేవాడు దేన్ని కూడా సాధించలేడు. జీవితంలో ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే దేనిని సాధించలేము. ఆ భయాన్ని పక్కన పెట్టి ప్రయత్నం మొదలు పెడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఏవేవో చేసేయాలని అతిగా ఆత్రపడిపోకు. ఒక్కదానిపై నీ దృష్టిని కేంద్రీకరించు. అప్పుడే నువ్వు దేన్నైనా సాధించగలవు. మన పెద్దలు చెప్పేది కూడా అదే. ఒకేసారి 2 కుందేలను పట్టాలనుకునేవారు దేన్ని పట్టలేరు. జీవితంలో వస్తున్న సమస్యలకు ఎదురు నిలిచి మనం ఎంత దృఢంగానైతే నిలబడతామో అప్పుడు అవి అంత బలహీనపడతాయి. సమస్యలు బలమైనవి కావు, వాటిని చూసి భయపడే మన మనస్సే బలహీనమైనది. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలన్న విజ్ఞత మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేనట్లయితే చిక్కుల్లో పడిపోతాం. ఎదుటి వారిని నాశనం చేయాలని ఆలోచించేవాడు ముందు తానే నాశనమైపోతాడు. ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. నిరాశలో ఉన్నప్పుడు మనిషికి ఈ ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తుంది. కానీ ఆ నిరాశను విడిచిపెట్టి ఉత్సాహాన్ని పెంపొందించుకుంటే ఈ ప్రపంచమే ఒక అద్భుతంగా అనిపిస్తుంది. పెద్దల ఎదుట మనం ఎప్పుడూ కూడా గౌరవంగా ఉండాలి. ఎందుకంటే వారు పాఠాల్ని నేర్పగలరు, అవసరమైతే గుణపాఠాల్ని కూడా నేర్పగలరు.
కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ సానుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు. అప్పుడు ఆ పనిలో తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి పనిని మళ్ళీ పునఃప్రారంభించాలే తప్ప దాన్ని వదిలేసి వెనకడుగు వేయకూడదు. జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాల్ని నేర్పుతుంది. ఆ నేర్పించిన పాఠాల్ని మననం చేసుకుంటూ కష్ట సమయాన ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ సమయాన సాహసించి నువ్వు వేసే ఒక్కొక్క అడుగే నిన్ను విజయ తీరాలకు చేరుస్తుంది. మనం ఏ దృష్టితోనైతే ఈ లోకాన్ని చూస్తామో ఈ లోకం కూడా అదే దృష్టితో మనకు కనబడుతుంది. తెలివిగా ఆలోచించడం, అంతే తెలివిగా ప్రవర్తించడం నేర్చుకుంటే మనం చేసే పనిలో కష్టం తగ్గి నాణ్యత కూడా పెరుగుతుంది. అందరూ ఎందుకు విజయాన్ని సాధించలేరు అంటే వారు కోరికలకు తగినట్టుగా వారు కష్టపడలేరు కాబట్టి. అవకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనిషి చొచ్చుకుపోవాలి. అప్పుడే అతను ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలడు. ఎప్పుడూ వచ్చిన కష్టాల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే మనకు జీవితాంతం ఆ బాధే మిగిలిపోతుంది. దానివల్ల మనకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అలా కాకుండా జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటే ముఖంపై అద్భుతమైన చిరునవ్వు ప్రత్యక్షమవుతుంది. ఎవరిని కూడా పైకి కనిపిస్తున్న రూపాన్ని బట్టి తక్కువగా అస్సలు అంచనా వేయకండి. ఎవరిలో ఎంత సత్తా దాగి ఉందో మనకు ఏమాత్రం తెలియదు. మనలో దాగి ఉన్న బలాలు బలహీనతల గురించి అసలు తెలుసుకోకుండా ప్రతి ఒక్కరితో పోటీ పడుతూ ఉంటే గెలుపు దక్కకపోగా అవమానమే జరుగుతుంది. జీవితంలో గొప్ప పరిష్కారాలకు గొప్ప ఆలోచనలు కావాలి. అంతేకాని అర్థం పర్థం లేని ఆవేశాలు మాత్రం కాదు. మనిషి యొక్క జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా జీవించాలి అంటే నోటిని చేతిని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. మనిషి జీవితంలో ఎంతగా ఎదుగుతుంటే అంతగా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఒక చిన్న తప్పు చేసినా కాళ్ళు పట్టుకుని కిందకు లాగేయడానికి చాలా చేతులు ఎదురు చూస్తూ ఉంటాయి. గెలిచిన వారందరూ గొప్పవారు, ఓడిపోయిన వారందరూ తక్కువ వారు ఏమాత్రం కాదు. కొన్నిసార్లు కాలం కూడా కలిసి రావాలంతే. ప్రతి చిన్న పనికి కూడా పక్కవారేమనుకుంటారో, ఈ సమాజం ఏమనుకుంటుందో అనే నిత్యం ఆలోచిస్తూ ఉంటే మనం ప్రతిరోజు బాధపడవలసి వస్తుంది. అప్పుడు ఏ పనిని కూడా సక్రమంగా చేయలేము. ఇలాగే జీవితం గడుస్తూ ఉంటే కొంతకాలానికి మనపై మనకే అసహ్యం కలుగుతుంది. అలా కాకుండా ఎదుటి వారికి ఏమిష్టమో అని కాకుండా మనకిష్టమైన పనులు చేస్తూ ఉంటే మనసు ఆనందంగా, జీవితం సంతోషంగా ఉంటుంది.